కరీంనగర్ జిల్లా వినుకొండలో బుధవారం రాత్రి హత్య గావించబడ్డ రషీద్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గురజాల మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి మరియు మరి రాజశేఖర్ మరియు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి మనోహర్ నాయుడు మరియు పార్టీ ముఖ్య నాయకులు సందర్శించి వారి కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా శుక్రవారం ఉదయం 9 గంటలకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రానున్నారని తెలిపారు. అందరు కలిసి చంపేశారయ్యా. డబ్బులు ఇచ్చి కిరాయి ఉంటాయా? ఆ సమయం దగ్గర ఉండే కుర్రాడే ఆయన. కావాలని చేశారయ్యా, అందరు కలిసి పదవదని చేశారయ్యా. అందరు కలిసి పాఠ్యం బట్టి తిరుగుతాడని కక్షయ్యా వాడికి. నేను కూడా పడుకుంటారు కదయ్యా. ఆయన కావడా ఆ సమయంకి పెళ్ళాం బిడ్డలు లేరా అని మా మీద కచ్చేందుకు. తెలుగుదేశం పార్టీ అరాచకాలు, వాళ్ళ గోండాయిజం, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళు మనుషుల్ని అమానుషంగా ఆ విధంగా నరకటం, ఆ నరకమని ప్రోత్సహించినటువంటి నాయకులకి కనీసం పాలన చేస్తున్నారే, ఆ పాలనలో ప్రజల్ని కనీసం మనుషుల్ని మనుషులుగా కూడా చూడకుండా ఆ విధమైనటువంటి రాక్షసత్వాన్ని ఏ విధంగా మీకు తెలియపరచాలి? మీరు ఏ విధంగా నరమేధం చేస్తున్నారు? ఎవరు దొరికితే వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ జిలాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు మళ్ళా ఏం చెప్తారంటే ఆయన మీ పార్టీకి సంబంధించిన ఆయన చెప్తారు. ఇట్లాంటి ఘాతకం చేసి ఆ కుటుంబాన్ని అన్ని విధాల శోక సముద్రంలోకి తీసుకెళ్లినటువంటి మీరు, దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కళ్ళుండి కూడా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు తక్షణమే దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అన్ని విధాల పూర్తి స్థాయిలో ఎందరున్నారో వారందరినీ కూడా ఈ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన విధంగా పొందుపరచాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదే కాదు, మీరు మాట్లాడే మాటల్లో, మీరు చేస్తున్నటువంటి మాటల్లో కాస్త ప్రజలు రెచ్చిపోతుంటే, మీ నాయకులు రెచ్చిపోతుంటే దాన్ని చల్లార్చిన బాధ్యత మీకు లేదా అని అడుగుతూ ఉన్నాను. దాన్ని ఇంకా రెచ్చగొట్టి ఎంతమందిని ఇలా పట్టణ పెట్టుకుంటారు? ఎంతమందిని ఇలా అన్యాయం చేస్తారు?